ఈరోజు మనం మెజర్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో, అందులో ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాం. ఫస్ట్ మనం శాంపుల్ డేటా తీసుకుందాం. అందులో కొన్ని మెజర్స్ క్రియేట్ చేశాను. టోటల్ సిఓజిఎస్, టోటల్ ప్రాఫిట్, టోటల్ సేల్స్ అని చెప్పి 3 మెజర్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న మెజర్స్ని ఒక టేబుల్లో క్రియేట్ చేసుకొని, టేబుల్లో మూవ్ చేసుకొని, ఆ టేబుల్లో మూవ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్లో పెట్టాలి. సో అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మనం ఒక శాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. సో హియర్ క్రియేట్ ఏ న్యూ టేబుల్ బై టైపింగ్ ఆర్ పాసింగ్ ఏ న్యూ కంటెంట్. ఇది క్లిక్ చేయండి. సో జస్ట్ ఇక్కడ మనకి టేబుల్ నేమ్ ఏం కావాలో అది ఎంటర్ చేయండి. మెజర్ టేబుల్ అని క్రియేట్ చేస్తున్నా. సో ఇందులో క్రియేట్ అయిన టేబుల్, ఇందులో ఏం లేదు, ఒక కాలం తప్పించాం. సో ఈ కాలంలోకి ఈ మెజర్స్ ఎట్లా మూవ్ చేయాలంటే, ఫస్ట్ మనం మెజర్ సెలెక్ట్ చేసుకోండి. మనకు హోమ్ టేబుల్లోని ఇక్కడ హోమ్ టేబుల్ చూపిస్తుంది కదా, ఇందులో ఫైనాన్షియల్ చూపిస్తుంది. అంటే ఇది టేబుల్, మెజర్ ఉన్న టేబుల్ అనమాట, హోమ్ టేబుల్. సో ఇది మనం మెజర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే మెజర్ టేబుల్కి మనం సెలెక్ట్ చేసుకున్న మెజర్ వెళ్ళిపోయింది. సిమిలర్గానే రిమైనింగ్ 2 మెజర్స్ని కూడా మనం అట్లాగే మూవ్ చేస్తాం. హోమ్ టేబుల్లోకి వెళ్ళి అక్కడ మనం మెజర్ టేబుల్ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం మెజర్ టేబుల్లోని మనకు కావాల్సిన మెజర్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేయాలి. సో ఇక్కడ 3 మెజర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఎక్స్ట్రా మెజర్స్ అంటే అది ఎట్లా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మనం మోడలింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. మోడలింగ్ ట్యాబ్లో మనం ఇక్కడ టోటల్ సిఓజిఎస్ క్లిక్ చేసాం కదా, ఇక్కడ మనం ప్రాపర్టీస్, ఇలా ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇది కొంచెం ఎలాబరేట్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఇక్కడ కాలం ఇది హైడ్ చేసుకోవాలన్నమాట. హైడ్ ఇన్ రిపోర్ట్. సో ఇది హైడ్ అయిపోతే మనకి సింబల్, ఇది మెజర్ ఫోల్డర్ కానీ సింబల్ మారుతుంది అన్నమాట. ఒకవేళ అది మారకపోతే ఇందులో కనిపిస్తుంది, కానీ ఇందులో కనిపించదు, రిపోర్ట్లో కనిపించదు. సో ఇక్కడ సింబల్ అయితే మారిపోయింది. ఇంతకు ముందు వచ్చిన సింబల్, ఈ సింబల్ వేరైతే అంతా మెజర్స్ అనమాట. మెజర్ సింబల్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఫోల్డర్స్ అట్లా క్రియేట్ చేసుకున్నాక సో ఇప్పుడు మెజర్ ఫోల్డర్స్ అట్లా క్రియేట్ చేసుకుని చెప్పి మోడల్ వ్యూలోకి వెళ్ళి మనకి ఏదైనా మనకు కావాల్సిన మెజర్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ పేరు టైప్ చేయండి. నేను ఇక్కడ సిఓజిఎస్ మెయిన్ అని టైప్ చేస్తాను, అంటే సిఓజిఎస్ మెయిన్ ఫోల్డర్ అని అర్థం. సో ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ సిఓజిఎస్ మెజర్ కనిపించట్లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ అని ఇప్పుడు మెజర్ అనేది ఫోల్డర్లో ఉంటుంది అన్నమాట. టోటల్ సిఓజిఎస్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇంకో కూడా సబ్ ఫోల్డర్ కావాలి దీంట్లోనే. సో అదే అలా చెప్తాను. సేమ్ మళ్ళీ మెజర్ క్లిక్ చేయండి. ఇక్కడ మన ఎంటర్ పైన ఇది ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది కదా, అది పెట్టి తర్వాత సబ్ ఫోల్డర్ నేమ్ రాయండి. సబ్ అంటే సబ్ ఫోల్డర్ని సిఓజిఎస్ సబ్ ఫోల్డర్. సో ఇది పక్కన క్లిక్ చేసి మళ్ళీ అందులో చూస్తా మనకి మీకు రిపోర్ట్ వ్యూలో చూపిస్తాను. ఇప్పుడు మనకి రిపోర్ట్ వ్యూలో
ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది, సిఓజెస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మెజర్ కనిపించట్లేదు, సిఓజెస్ సబ్ ఫోల్డర్లో మెజర్ కనిపిస్తుంది. అంటే ఈ మెజర్ అనేది సబ్ ఫోల్డర్లో ఉంది, సబ్ ఫోల్డర్ అనేది ఈ మెయిన్ ఫోల్డర్లో ఉందన్నమాట. అట్లా మనం మెజర్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి మెజర్స్ వద్దు అనుకుంటే ఇక్కడ మళ్ళీ అదే మెజర్ క్లిక్ చేయండి. ఈ డిస్ప్లే ఫాల్ట్ ఉంది కదా, ఇది ఇలా తీసేయండి, మొత్తం ఎంటీ చేసేయండి. పక్కన క్లిక్ చేస్తే మనకి సేమ్ మళ్ళీ అంతా మెయిన్ టేబుల్ మీద కనిపిస్తుంది. సో యూజర్స్, టోటల్ ప్రాఫిట్, టోటల్ సోర్స్ ఇందులోనే కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ ఈ మెజర్ అనేది ఫైనాన్షియల్ టేబుల్స్లోనే కనిపించాలంటే ఇక్కడ మళ్ళీ మార్చుకోండి. హోమ్ టేబుల్లోకి వెళ్ళి ఫైనాన్షియల్స్లో క్లిక్ చేస్తే మళ్ళీ ఆ టేబుల్ అనేది ఇప్పుడు చూసారా ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిపోయింది, టోటల్ సీరియల్స్. ఇలా అయితే మనం మెజర్ టేబుల్ క్రియేట్ చేసుకుని అందులో ఫోల్డర్స్ అవి క్రియేట్ చేసుకుని సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా మెజర్స్ అవి అరేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.